హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము స్కూలెడు తెలంగాణ వెబ్సైట్లో మనము మన యొక్క విద్యార్థులకి SA2 మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకు ఆన్లైన్లో ప్రోగ్రెస్ కార్డ్ని ఏ విధంగా మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి వాళ్ళకు ఇవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎందుకంటే ప్రైమరీ స్కూల్లో ఈరోజు వరకు 4 ఎగ్జామ్లు అనేవి పూర్తి అయిపోయినాయి. సో హై స్కూల్లో కూడా ఒక 2 డేస్లో ఈ SA2 ఎగ్జామ్స్ కూడా పూర్తి కాబోతున్నాయి. సో కాబట్టి ఈ యొక్క మార్క్స్ని మనం ఆన్లైన్లో స్కూలెడు తెలంగాణ వెబ్సైట్లో మనం ఎంట్రీ చేసి సో అక్కడనే మనకు గ్రేడ్లతో సహా మనకు స్టూడెంట్స్కి ప్రోగ్రెస్ కార్డ్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. సో వాటిని మనము మొబైల్లో ఏ విధంగా చేయాలనేది ఈరోజు తెలుసుకుందాము. సో దానికోసం మనము ఫస్ట్ ఇక్కడ క్రోమ్ ఉంది కదా, సో ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్దాము. సో వెళ్తే ఇట్లా గూగుల్ సెర్చ్ బాక్స్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనము స్కూలెడు ఇట్లా టైప్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్కూలెడు తెలంగాణ .gov.login ISMS ఉంది కదా. సో ఆటోమేటిక్ వస్తుంది. సో దాన్ని టచ్ చేయండి, లేదంటే టైప్ చేయండి. సో టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో నేను వెబ్సైట్ అడ్రస్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే మీరు సైట్లోకి వెళ్ళిపోతారు. సో నేను ప్రాసెస్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇది మనకు వెబ్సైట్. సో దీన్ని టచ్ చేస్తే ఈ విధంగా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా జూమ్ చేసి ఇక్కడ మనకి ఇంటూ మార్క్ ఉంది కదా, సో దీన్ని టచ్ చేస్తే పోతుంది. ఇది కరోనా సంబంధించి కోవిడ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. సో ఈ విధంగా వస్తుంది వెబ్సైట్ అనేది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డెస్క్టాప్ సైట్స్ ఉంది కదా, సో దీన్ని డెస్క్టాప్ సైట్లోకి మార్చుకోవాలి. సో మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇంటూ మార్క్ టచ్ చేసి తీసేయండి. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఆటో రొటేట్ కూడా ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత సో ఈ రెండు చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ అంటే మన యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ అనేది మనం జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు తెలియనట్టు మీ స్కూల్ పాస్వర్డ్ తెలియనట్టయితే మీ MRCలో మీరు టచ్ చేయండి. సో వాళ్ళని అడిగితే మాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ని ఇక్కడ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. సో నేను ఇక చూడవచ్చు, నేను మా స్కూల్ డైస్ కోడ్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ పాస్వర్డ్ అనేది వచ్చింది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను సేవ్ చేసి ఉంచాను కాబట్టి పాస్వర్డ్ ఆటోమేటిక్గా జనరేట్ అయింది. సో మీరు మాత్రం ఇక్కడ మీకు స్కూల్ డైస్ కోడ్, ఇక్కడ పాస్వర్డ్ని MRCలో అడిగి తెలుసుకొని ఎంట్రీ చేయండి. సో ఇక్కడ క్యాప్చా ఉంది కదా, సో దానిపైన ఏదైతే ఉందో అది ఎంట్రీ చేయండి, 423223. సో ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ ఉంది కదా ఆరెంజ్ కలర్లో, సో దానిపైన టచ్ చేయండి. సో టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. సో మనకు సైట్లోకి ఎంటర్ కావడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆరెంజ్ కలర్లో CC ఎగ్జామ్ సర్వీసెస్ అని ఉందిగా, రెమీడియల్ అని. సో ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. సో దీనిపైన మనం టచ్ చేద్దాము. టచ్ చేస్తే చూడవచ్చు, ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి డెస్క్టాప్ సైట్ మోడ్లో ఉందా లేదా అనేది. సో అప్పుడు డెస్క్టాప్ మోడ్లో పెట్టినా కూడా మనకి ఇట్లే ఉంది చూడండి, దీస్ సర్వీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ స్మాల్ స్క్రీన్ డివైసెస్ మొబైల్ ట్యాబ్స్, ప్లీజ్ యూజ్ డెస్క్టాప్ ఓన్లీ అని ఉంది. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే స్క్రీన్ రొటేట్ చేసి కూడా చూద్దాం అప్పుడైనా వస్తుందో లేదో అనేది. సో చూడండి, ఇక్కడ స్క్రీన్ రొటేట్ చేసి మళ్ళొకసారి నేను దీన్ని రీఫ్రెష్ చేస్తున్నా. రీఫ్రెష్ అంటే స్క్రీన్ పైన మనం టచ్ చేసి కిందికి గుంజి డ్రాగ్ చేసినట్లయితే మనకు రీఫ్రెష్ అవుతుంది. సో అయినా కూడా మనకి ఇక్కడ 780 చూపిస్తుంది, ఇక్కడ SW780 అని ఉంది, ఇంతకుముందు SW360 అని ఉంది. సో ఇదేంటంటే మన యొక్క స్క్రీన్ యొక్క విడ్త్ అన్నట్టు. సో ఈ విడ్త్కు చేంజ్ చేసుకోవాలి. సో ఈ విడ్త్ చేంజ్ చేసుకోవడం ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. సో అది చేసుకున్నట్లయితే మన మొబైల్లో కూడా ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి ఇక్కడ మీరు ఎగ్జిట్ బటన్ ఉంటుంది ప్రతి మొబైల్లో, సో సెంటర్ బటన్. సో దాన్ని టచ్ చేస్తే మొత్తం ఎగ్జిట్ అయిపోతాం. సో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లోకి వద్దాం. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత
ఇక్కడ చూడవచ్చు సెట్టింగ్స్లో ఈ విధంగా ఉంటుంది. సో ప్రతి మొబైల్లో కూడా అబౌట్ ఫోన్ ఉంటుంది, అబౌట్ డివైస్ లేదా అబౌట్ ఫోన్ అని. సో దాన్ని టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఇక్కడ బిల్డ్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కొన్ని మొబైల్స్లో కనిపించదు, కొన్ని మొబైల్ డైరెక్ట్ బిల్డ్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీరు వర్షన్ అని ఉంది కదా, సో ఈ వర్షన్లోకి వెళ్దాం. బ్యాక్ వచ్చింది, ఒక్క నిమిషం. అబౌట్ ఫోను. సో ఇక్కడికి వెళ్తే వర్షన్ ఉంది కదా, సో ఈ వర్షన్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు బిల్డ్ నెంబర్ అని ఉంది కదా. సో దీనిపైన ఈ బిల్డ్ నెంబర్ అని టాప్లో ఉంది, దీనిపైన 7 times టచ్ చేయాలి మనం. సో టచ్ చేస్తే మనకు డెవలపర్ ఆప్షన్ అనేది ఎనబుల్ అవుతుంది. చూడండి 1 2 3 4 5 6 7. సో ఇట్లా అయిన తర్వాత మనకు పాస్వర్డ్ అడుగుతుంది. మన యొక్క మొబైల్లో మీరు ఏ పాస్వర్డ్ పెట్టారో అది ఇచ్చేయండి. ఇది పిన్ నెంబర్ అడుగుతుంది. సో ఇప్పుడు మనకు డెవలపర్ మోడ్ అనేది ఎనబుల్ అయింది. సో ఇప్పుడు మనం బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చి ఈ సెట్టింగ్స్లోనే మనకు ఇక్కడ చూస్తే అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అని. సో అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు డెవలపర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, ఇంతకుముందు ఉండదు. సో ఇప్పుడు మాత్రం డెవలపర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సిమ్ కార్డ్ ఆప్స్ కింద డెవలపర్ ఆప్షన్స్ ఉంది. సో దాన్ని టచ్ చేస్తే చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకు స్మాలెస్ట్ విడ్త్ SW అని అక్కడ మనం చూసినాం కదా, దాని ఫుల్ ఫామ్ ఏంటంటే స్మాలెస్ట్ విడ్త్. సో అది స్మాలెస్ట్ విడ్త్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 360 కనిపించింది కదా మనకు స్టార్టింగ్లో. సో ఇక చూడవచ్చు ఇక్కడ స్మాలెస్ట్ విడ్త్ అని ఉంది కదా. సో దీన్ని టచ్ చేసి ఈ 360ని నేను 400 సెట్ చేస్తున్నాను. సో 400 సెట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ని యాక్సెప్ట్ టచ్ చేస్తే ఇక చూడండి ఇక్కడ మనకు 400 DP అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ మనం సెంటర్ బటన్ వస్తే ఎగ్జిట్ అయిపోదాం. సో ఇప్పుడు మన మొబైల్లో SWని 400 చేసినాం. చూద్దాం ఒకసారి 400 చేస్తే వస్తుందా లేదా అనేది. ఒకవేళ 400 చేసినా రాకపోతే ఇంకా పెంచుకోండి, 400 450 అట్లా. సో ఇప్పుడు నేను మళ్ళీ క్రోమ్లోకి వెళ్తున్నాను. చూడండి ఇంతకుముందు మనం ఎక్కడైతే వచ్చినామో అక్కడనే ఉంది. ఇక చూడవచ్చు ఇక్కడ మీరు SW 400 చూపిస్తుంది కదా ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ చేసిన. రీఫ్రెష్ అంటే ఇట్లా మీరు స్క్రీన్ పైన టచ్ చేసి మీ ఒక ఫింగర్ని కిందికి ఇట్లా గుంజండి, గుంజితే ఈ విధంగానే వస్తుంది. సో ఇప్పుడు నేను హారిజంటల్ మారుస్తున్నా, అంటే స్క్రీన్ ఇట్లా మనకు అడ్డంగా పెడుతున్నాను. పెడితే మళ్ళీ ఒకసారి నేను రీఫ్రెష్ చేస్తున్నా. చూడండి ఓకే రైట్. చూడండి ఇక్కడ మనకు రీఫ్రెష్ చేస్తే వచ్చింది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇక్కడ CC ఎంట్రీ అనేది ఉంది, ఇక్కడ ఎడిట్ ఉంది, రిపోర్ట్స్ ఉంది. ఎడిట్ అంటేనేమో ఆల్రెడీ ఇంతకుముందు మనము ఏదైతే FA1 FA2 ఫార్మేటివ్ సమ్మేటివ్ మార్క్స్ని ఎడిట్ చేయడము. ఇక్కడ ఎంట్రీ అంటేనేమో ఎంట్రీ చేయడం. సో మనకు ఫస్ట్ ఎంట్రీకి వెళ్దాం, CC ఎంట్రీకి టచ్ చేద్దాం. సో టచ్ చేస్తే FA1 SA1 FA3 SA2 ఉన్నాయి. సో మనకి మూడే ఉన్నాయి ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ కాబట్టి. FAL 2 SAL 2 ఉన్నాయి. సో ఇప్పుడు SA2 ఎంట్రీ చేయాలి కాబట్టి SA2 నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏది ఎంట్రీ చేయాలంటే అది ఎంట్రీ చేయాలి, అది సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు FA2 కూడా ఇంతవరకు ఎంట్రీ చేయలేదు, అది సెలెక్ట్ FA2నే FA3గా మనం ఇక్కడ భావించుకోవాలి. సో దాన్ని టచ్ చేసి ఆ మార్క్స్ ఆ FAకి సంబంధించిన ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ చూడవచ్చు మీరు అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ ఉంది SA2. ఇక్కడ మనం క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఓన్లీగా. సో ఏ క్లాస్ అనుకుంటే ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. మన ప్రైమరీ కాబట్టి 1 to 5th ఉంది. సో మీరు ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీడియం ఉంది. సో ఒకటే మీడియం ఉంటే ఒకటే చూపిస్తుంది. ఎక్కువ మీడియం హై స్కూల్స్లో ఉన్నాయి కాబట్టి అక్కడ హై స్కూల్స్లో మీడియంస్ కూడా చూపిస్తాయి, ఒకవేళ తెలుగు ఇంగ్లీష్ ఉన్నా కూడా. సో నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మేము దీనిపైన గో అనే దానిపైన టచ్ చేస్తున్నాం. సో టచ్ చేసి ఇక్కడ చూడొచ్చు మీరు వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అంతా కూడా, ఫస్ట్ క్లాస్ సంబంధించిన లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎవరి మార్క్స్ అయితే ఎంట్రీ చేస్తున్నాం అనేది వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ నెంబర్ని ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ ఉంది కదా. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వర్కింగ్ డేస్ 47 ఉంది SA2కి. సో ఇక్కడ వర్కింగ్ డేస్ ఎన్ని అనేది ఇక్కడ మనం టైప్ చేయాలి. తెలుగులో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్, ఇక్కడ ఇంగ్లీషు, ఇక్కడ మ్యాథ్స్, ఇక్కడ టోటల్ ఓన్లీ 3 సబ్జెక్టులు ఉన్నాయి టోటల్. తర్వాత మనకి కో కరిక్యులర్ కూడా ఇక్కడ ఎంట్రీ చేయాలి. HP అంటే హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇక్కడ ఎన్ని మార్క్స్ 50, ఇది కూడా ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్
ఇక్కడ తర్వాత WC వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇక్కడ వాల్యూ ఎడ్యుకేషన్ లైఫ్ స్కిల్స్, ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ గ్రేడ్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి పక్కనే. మనం మార్క్స్ ఎంట్రీ చేయగానే దాని పక్కన గ్రేడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇట్లా ఎంట్రీ చేసిన తర్వాత మనము సేవ్ చేయాలి కింద. సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ చేయాలి. అట్లా మనం అందరివి మార్క్స్ ఎంట్రీ చేసి సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు CC రిపోర్ట్స్లోకి వెళ్ళాలి. CC రిపోర్ట్స్ ఉంది కదా, ఇక్కడ వెళ్తే మనకి ఇక్కడ స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ అని ఉంది కదా. సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ మళ్ళీ అదే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి, మీడియం సెలెక్ట్ చేసుకోవాలి, గో అని టచ్ చేస్తే మనకు వాళ్ళ లిస్ట్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. చూడండి, ఆ ఫస్ట్ క్లాస్ అలా ఉంది. సో ఎవరిదైతే మనకు ఈ యొక్క ప్రోగ్రెస్ కార్డ్ కావాలనుకుంటూ, సో ఇక్కడ మనకి ఇచ్చి చూడండి వ్యూ అని. సో ఇక్కడ మనకు మదనాగల జశ్వంత్ ఉన్నాడు సెకండ్. వీళ్ళది కావాలంటే ఇక్కడ వ్యూ పైన టచ్ చేయాలి. సో టచ్ చేస్తే ఇగో మనకు ఈ విధంగా ప్రోగ్రెస్ కార్డ్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇంకా నేను ఎంట్రీ చేయలే కాబట్టి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది రాలేదు. ఓన్లీ FA1 మార్క్స్ SA1 మార్క్స్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మనం ఏవేవి చూపిస్తే అవి చూపిస్తాయి. ఇందులో FA3 పెండింగ్ ఉంది, SA1 SA2 కూడా పెండింగ్ ఉంది. సో అవి ఎంట్రీ చేస్తే ఇక్కడ మనకు రిజల్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ప్రింట్ అనేది ఉంది. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్లాస్ టీచర్, అంటే ఈ ప్రింట్ తీసుకున్న తర్వాత క్లాస్ టీచర్ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ హెడ్ మాస్టర్ సిగ్నేచర్ చేసి వాళ్ళ పిల్లలకు పంపిస్తే వాళ్ళకి ఇక్కడ ఫాదర్ మదర్ గార్డియన్ సిగ్నేచర్ చేసి తీసుకొస్తారు అన్నట్టు. సో దీని ప్రింట్ ఎట్లా తీయాలి? సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ. సో మొబైల్ కూడా ప్రింటర్ కనెక్ట్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. లేదంటే మనకు పీడిఎఫ్లో కూడా సేవ్ యాజ్ పీడిఎఫ్ తీసుకొని పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సేవ్ కొట్టినట్లయితే మనకి ఇది సేవ్ అయిపోతుంది. మనకి ఇట్లా ఈ విధంగా అడుగుతుంది. సో వాళ్ళ నేమ్ ఎంట్రీ చేయండి. ఇక్కడ జశ్వంత్ ఎంట్రీ చేసి సేవ్. సో ఇది పీడిఎఫ్లో సేవ్ అయిపోయింది. సో ఈ విధంగా మనము మన మొబైల్లో మార్క్స్ ఎంట్రీ చేసి తర్వాత ప్రోగ్రెస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు ప్రింటర్ కనెక్ట్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఫైల్స్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. CC జశ్వంత్ అని ఉంది కదా, ఇగో GC జశ్వంత్ అని వచ్చింది చూడండి ఇక్కడ. సో ఇది ప్రోగ్రెస్ కార్డు. సో ఒక పేజీలో వస్తుంది. సో ఇది మనం A4 సైజులో ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం దీన్ని ప్రింట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకు చాలా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా యూస్ఫుల్. మార్క్స్ ఎంట్రీ చేసి తర్వాత దాన్ని మనము ఆన్లైన్లోనే ప్రోగ్రెస్ కార్డ్ తీయాలని చెప్తున్నారు కాబట్టి, సో ఈ విధానంలో మనము మార్క్స్ ఎంట్రీ చేసి ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డ్ని ప్రింట్ తీసి విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు మరి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను సో దాన్ని క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.